చాలా మందికి చూయింగ్ గమ్ నమలడం సరదాగానే కాదు, అలవాటు కూడా. నోటి దుర్వాసనను తొలగించడానికి కొందరు రోజు వీటిని తింటూ ఉంటారు. మరికొందరు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ఆటగాళ్ళైతే టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలం కొనసాగితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. నిపుణుల ప్రకారం చూయింగ్ గమ్లో మైక్రోప్లాస్టిక్లు ఉంటాయి. ఇది మెదడుకు చాలా హానికరం. స్వీడన్లోని స్టాక్హోమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం చూయింగ్ గమ్లో ప్లాస్టిసైజర్లు ఉంటాయి. అయితే ఈ పదార్థాన్ని చూయింగ్ గమ్ను ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తారు. ఈ చూయింగ్ గమ్ నమలడం వల్ల దాదాపు 1 మిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు నోట్లోకి ప్రవేశిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కడుపులోకి వెళ్లిన తర్వాత రక్తంలో కలిసిపోతాయి. అంతేకాదు, ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అవయవాల్లోని పేరుకుపోతాయి. ఇవి మెదడులో చేరి కాలక్రమేణా నాడీ కణాలను ప్రభావితం చేస్తాయి. ఎలుకలపై అధ్యయనం చేసిన పరిశోధకులు మైక్రోప్లాస్టిక్లకు గురి కావడం వల్ల జ్ఞాపక శక్తి, అభ్యాస సామర్థ్యం తగ్గుతుందని గమనించారు. మెదడు చురుకుదనం క్రమంగా తగ్గుతుంది. మైక్రోప్లాస్టిక్లు చూయింగ్ గమ్లోనే కాకుండా వివిధ సౌందర్య సాధనాలు, బాటిల్ వాటర్, ఫుడ్ ప్యాకేజింగ్లలో కూడా కనిపిస్తాయని వారు చెప్పారు. అయితే చూయింగ్ గమ్తో సమస్య మరింత తీవ్రతరంగా ఉంటుంది. ఎందుకంటే మనం దానిని నేరుగా మన నోటిలో చాలా సమయం నమలడం ద్వారా ఫలితంగా అది త్వరగా మన లాలాజలంతో కలిసిపోయి శరీరం అంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఏకైక మార్గం చూయింగ్ గమ్ నమిలే అలవాటును తగ్గించుకోవడమే అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ అలవాటును మానుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.